సో రప్ప రాజకీయం కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో హింసకి హింస అనేది కరెక్ట్ కాదు. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా వర్తిస్తా? ఎవరికైనా ఆయన కూడా నమ్ముతాడు. ఆయన కూడా మరి రప్ప అని చెప్పి రెచ్చగొట్టడం మొదలుపెట్టింది ఆయనే కదా. లేదు మీరు సరే, ఇప్పుడు ఒక విలేకరు అడిగాడు, ఒక విలేకరి ఇట్లా ప్రెస్ మీట్ జరుగుతుంటే ఒక విలేకరు అడిగి ఇట్లా అన్నాడు, రప్ప అంటే ఏంటి అన్నాడు ఆయనే. కాబట్టి మీది మీ ఛానల్ కూడా బాగా రిజిస్టర్ అయిపోయింది మైండ్లో. అంటే ఆయన సరే ఇది అల్లు అర్జున్ సినిమా ఉందండి పుష్ప అని, దాంట్లో ఇట్లా అంటాడు అన్నాడు. దానికి దీనికి సంబంధం ఏంటంటే ఓ ప్లే కార్డు వేసుకుని వచ్చాడు ఒకడు అని చెప్పి ఆయన దాన్ని అది అంటే దాని మీద ఆ కుర్రోడి మీద కూడా కేసు కట్టారనేది ఆ విలేకరు చెప్పాడు. ఎవరై ఆ ప్లే కార్డు పుచ్చుకొచ్చినాడు, రప్ప ఏదో హత్యేస్తాం నరికేస్తాం అనేది ఉంటే ఆ కుర్రోడి మీద. అది సినిమా డైలాగ్ కదా, అతను సొంత డైలాగ్ కాదు కదా. సినిమా డైలాగ్ అయినప్పుడు సెన్సార్లో ఆపాలి, సెన్సార్లో ఆపుకున్నప్పుడు ఇది వేసుకుంటే తప్పే ఉందయ్యా అని చెప్పని ఆ మాటని అతను మాట్లాడు. సహజంగా ఏమవుతుందంటే ఒక మాటని మామూలు మీ విలేకరు ఎవరో మా బందర్ TV9 విలేకరు మాట్లాడాడు అనుకోండి రిపోర్టింగ్ చేసేప్పుడు, అది ఎవడు పట్టించుకోడు. కానీ రజనీకాంత్ గారు మాట్లాడితే మాత్రం చాలా వెయిటేజ్ ఉంటుంది దానికి. ఇప్పుడు జగన్ మాట్లాడితే అంతే అయిందండి. అంతే.